రావాలన్నా ఫారెస్ట్ వాళ్ళు కొంచెం ఆంక్షలు పెడతా ఉన్నారు సార్. కాబట్టి మన ఐటీడీఏ ద్వారా ఫ్రీగా బోర్లు వచ్చినట్టుగా కానీ 3 లైన్ వచ్చినట్టుగా కూడా సహకారం చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మాది కోయపచ్చగూడెం సార్. చెప్పండి సార్. మీ క్రాప్ లోన్ కోసం అని చెప్పి మేము బ్యాంక్ అధికారుల చుట్టూ వెళ్ళాము. అట్లనే జిల్లాలో ఎల్డీఎం గారిని కూడా కలిసాము. బ్యాంకు మేనేజర్లను కూడా కలిస్తే మాకు సర్క్యులర్ రాలేదని చెప్పి బ్యాంక్ మేనేజర్లు అన్నారు. కొత్త పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఈ తీసుకుపోయి చూపిస్తే కూడా ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. మాకు ప్రభుత్వం నుండి ఎట్లాంటి ఆర్డర్స్ ఏమైనా వస్తే ఆదేశాలు వస్తే ఇస్తామని చెప్పి అన్నారు. మీకు పట్టాలు ఇచ్చారు కదా? ఇచ్చారు సార్. బుక్కులు అందరి చేతులలో ఉన్నాయి. నాకు కూడా 5 ఎకరాల పట్టా వచ్చింది. బుక్ ఇచ్చారు అయినా కానీ ఇవ్వలేదు. రెండోది కరెంటు సంబంధించి కూడా అడిగారు మీరు. సోలార్ కరెంటు పెడితే చేసుకుంటారా మీరు? చేసుకుంటాం సార్, చేసుకుంటాం సార్ మొత్తం. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దళిత బహుజన్ ఫ్రంట్ గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మేము దళిత్ బహుజన్ ఫ్రంట్ తరఫున ప్రజావాణిలో దాదాపు ఒక 36 దరఖాస్తులు మేము ఇక్కడ సమర్పించాం సార్. ఈ 36 దరఖాస్తులలో ముఖ్యంగా ఉపాధి హామీ కార్మికులకు పని ఇవ్వకపోవడము, వేతనాలు చెల్లించకపోవడంతో ఒక సమస్యను ఇక్కడికి దృష్టికి తీసుకొస్తే గజ్వేల్ మండలం కొలుగూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించి వేతనాలు చెల్లించారు సార్. రెండోది హైదరాబాద్ సిటీలో ఎంజీబీఎస్ పక్కన శివాజీ బ్రిడ్జి కింద ర్యాక్ పిక్కర్స్ ఉంటారు సార్. గత 30 సంవత్సరాల కింద వారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కర్నూలు, కడప నుంచి వలస వచ్చి నగరంలో చేస్తున్నారు సార్. వాళ్ళకు మంచినీళ్ళు కూడా లేవు సార్. మంచినీళ్ళు కూడా సప్లై లేదు. కిలోమీటర్ దూరం పోయి తెచ్చుకోవాలి. వీళ్ళంతా సిటీని క్లీన్ చేస్తారు సార్. ప్రజావాణి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు, దివ్య గారు జోక్యంతో ఈ వెంటనే వాళ్ళకు వాటర్ వర్క్స్కు ఆర్డర్ ఇచ్చి మంచినీటిని సరఫరా చేశారు సార్. ఇదొక సార్. రెండోది సార్, ఎస్సీ ఎస్టీల పైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లో బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రసూల్పురాలో యాదమ్మ అనే ఒక ఆమె కొడుకును చంపేశారు. మిత్రులు భుజం దాకిందని చెప్పి అట్రాసిటీ కేసుకు బుక్ అయితే నష్టపరిహారం కాలేదు. ఇక్కడ ప్రజావాణి దృష్టికి మేము తీసుకొచ్చిన తర్వాత చిన్నారెడ్డి గారు, మేడం గారు ఒక జోక్యం తీసుకొని ఈ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారితో చర్చించి చేయడం ఒక 8 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది సార్. అంటే ఈ ప్రజావాణి ప్రజల సమస్యలను వినడందుకు ముఖ్యంగా దళితులుగా మేము చాలా విషయాలు ఇక్కడికి తీసుకొస్తున్నాం సార్. మీరు ఇటీవల కాలంలో పెద్ద నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వము. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలను, కాస్మోట్ ఛార్జీలను పెంచాలని కూడా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఆ దరఖాస్తును కూడా మేము 8 నెలల కిందనే ఇక్కడ మొదట్లోనే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ ఫస్ట్ రెండవ దరఖాస్తుగా మేము ఇక్కడికి ఇచ్చాం సార్. అది మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి, మీకు ప్రత్యేకంగా దళిత బహుజన తరపున, ఎస్సీ ఎస్టీల తరపున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా వీఆర్ఏ వ్యవస్థను లేదు సార్. ఇప్పుడు వీఆర్ఏ వ్యవస్థ కూడా కావాలని మేము దరఖాస్తు పెట్టాం. మీ ప్రభుత్వం కూడా ఒక ధరణి కమిటీ చేసి వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పుకొని నిర్ణయం తీసుకుంది సార్. ఈ సందర్భంగా మీకు, మీ ప్రభుత్వానికి అందరికీ జై భీములు సార్.